ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మ్యాథ్స్ హబ్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో 10th క్లాస్ చాప్టర్ 1 ఎక్సైజ్ 1.5లో 5th సమ్ వరకు చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు 6th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో 6th సమ్ చూడండి. ఇఫ్ log of x plus y by 3 is equal to 1/2 log x plus log y, then find the value of x by y plus y by x. ఓకే, సో ఇక్కడ log of x plus y by 3 వాల్యూ ఇచ్చారు. ఎంత అంటే 1/2 log x plus log y. సో ఈ వాల్యూ అనేది ఇస్తే మనం ఇక్కడ ఏంటి x by y plus y by x వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్ చూడండి. సో given information is log x plus y by 3 is equal to 1/2 log x plus log y. Okay, so now log x plus y by 3 is equal to, ఇదే ఫార్మేషన్లో ఉంది, n log x ఫార్ములా ఉంది కదా. సో n log x ఉంటే ఎలా రాస్తారు? log of x పవర్ n ఫార్మేషన్లో రాస్తాం. ఓకే, సో log x సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి log x ప్లస్ log yని ఫార్ములా నుంచి రాద్దాం. ఓకే, సో 1/2 రాసేయండి. log x ప్లస్ log y అంటే ఫార్మేషన్ ఏంటమ్మా? log x ఇంటూ y. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో 1/2 log xy. ఇప్పుడు చూడండి, ఇదే ఫార్మేషన్లో ఉంది, n ఇంటూ log x ఫార్మేషన్లో ఉంది కాబట్టి log xy హోల్ పవర్ 1/2. సిన్స్ మనకేం తెలుసు, n log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n ఫార్ములా నుంచి ఈ కండిషన్ అనేది రాసాం. ఓకేనా? సో ఇది దేనికి ఈక్వల్? log ఆఫ్ x ప్లస్ y బై 3కి ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథమ్స్ని తీసేయండి. బోత్ సైడ్ లాగ్ ఉంది కాబట్టి లాగరిథమ్ని తీసేస్తే ఏమొస్తుంది? x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు xy హోల్ పవర్ 1/2. ఓకే, సో ఇక్కడ హోల్ పవర్ 1/2 మీన్స్ ఏంటిది? స్క్వేర్ రూట్ అని కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాం. ఓకేనా? సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే x ప్లస్ y బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏ పవర్ m ఇంటూ n, ఏ పవర్ m హోల్ పవర్ n ఉంటే ఎలా రాస్తారు? ఏ పవర్ m ఇంటూ nగా రాస్తారు కదా. సో ఇక్కడ 2 అనేది న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ 2 అనేది డినోమినేటర్లో ఉంది. సో ఈ 2కి క్యాన్సిల్. రిమైనింగ్ ఏముందన్నా, దీన్ని మనం ఇప్పుడు సపరేట్ చేసి రాసుకుందాం. ఓకే, సో x ప్లస్ y హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x y. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy బై 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు xy. ఓకేనా? సో ఇప్పుడు ఈ 9 అనేది ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 9xy. ఓకేనా? సో ఈ 9xyని ఇన్సైడ్ తీసుకొద్దాం. ఓకేనా? లేకపోతే బోత్ సైడ్స్ xyతో మనం ఏం చేస్తున్నామంటే డివిజన్ చేద్దాం. ఓకేనా? సో డివైడింగ్ బోత్ సైడ్స్ బై xy. ఓకే, బోత్ సైడ్స్ xyతో డివిజన్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy బై xy ఈజ్ ఈక్వల్ టు 9xy బై xy. ఓకే, సో ఇక్కడ xy క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సపరేట్గా రాయండి. x స్క్వేర్ బై xy ప్లస్ y స్క్వేర్ బై xy ప్లస్ 2xy బై xy ఈజ్ ఈక్వల్ టు 9 బై 1 ఈజ్ నథింగ్ బట్ 9. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక ఎక్స్కి క్యాన్సిల్, ఇక్కడ ఒక y క్యాన్సిల్, xy క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏముందో చూడండి, x బై y ప్లస్ y బై x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈ టీని కూడా అవుట్ సైడ్ పంపించేద్దాం నాన్న. సో x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు
9 ప్లస్ 2 అవుట్ సైడ్ వెళ్తే -2. ఓకే, సో x/y ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు 9 - 2 ఈజ్ 7. ఓకేనా, సో ఈ వాల్యూనే కదా మనం ఫైండ్ చేయమంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x/y ప్లస్ y/x. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం నెంబర్ 6. ఓకేనా, ఇప్పుడు 7th ప్రాబ్లం చూద్దాం. సో 7th సమ్ చూడండి. ఇఫ్ 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000, then find the value of 1/x minus 1/y. Okay, so 2.3 whole power x is equal to 2.3 whole power y is equal to 1000 అయితే 1/x minus 1/y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది ఎలా ఉంది? ఈ 3 కూడా ఈక్వల్, మీన్స్ a is equal to b is equal to c గా ఉంది. ఓకే, ఒకసారి చూడండి. a is equal to b is equal to c ఉంటే ఎలా రాసుకోవచ్చు? a is equal to c కూడా అవుతుంది కదా. a ఈక్వల్ టు b ఈక్వల్ టు c అయితే a ఈక్వల్ టు c కూడా అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని రాద్దాం. ఓకేనా, సో ఇక్కడ కండిషన్ చూడండి. 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఏమవుతుంది? 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. అలాగే 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు కూడా 1000 అవుతుంది. ఓకే, ఈ రెండు మన ఈక్వాలిటీని తీసుకోవట్లేదు ఆ కండిషన్. ఎందుకు అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, రెండు కూడా ఎలాంటివి? వేరియబుల్స్. సో ఈ రెండు ఈక్వల్ అని తీసుకున్నాం అనుకోండి, ఇది వేరియబులే, ఇది వేరియబులే, కాబట్టి మనకి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవ్వదనమాట. సో ఈ రెండింటిని 1000కి ఈక్వల్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో చూడండి ఫస్ట్. సో 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, సో 1000 ఎలా రాసుకోవచ్చు? 10 క్యూబ్గా రాసుకోవచ్చా? 10 క్యూబ్. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథమ్స్ని అప్లై చేయండమ్మా. లాగ్ 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 క్యూబ్. ఓకే, కావాలంటే ఇక్కడ రాసుకోండి, అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్లో ఉంది అంటే ఎలా రాస్తాము? ఎన్ లాగ్ ఏ అని రాస్తాంగా. సో ఎక్స్ లాగ్ 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ కదా, అంటే 3 లాగ్ 10. సిన్స్ x log a is equal to log a power x ఫార్ములా అది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, x log 2.3ని ఎలా రాసుకోవచ్చు? నన్ను పాయింట్ పోవాలి అంటే డివిజన్లో 10 రాసుకుంటాం, అవునా? సో 23/10 ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నవే. ఓకేనా, సో మనకి ఏంటి అంటే బై డిఫాల్ట్గా లాగ్కి బేస్లో ఏది లేదు అంటే బై డిఫాల్ట్ ఏం తీసుకోవచ్చు? 10 తీసుకోవచ్చు. ఓకేనా, సో లాగ్ 10 బేస్ 10 అంటే ఇక్కడ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయితే వాల్యూ అనేది ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 3 × 1. ఓకేనా, ఇది ఎలా ఉంది? లాగ్ a బై b ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో లాగ్ a బై bగా ఉంటే ఎలా రాసుకోవచ్చు? లాగ్ a బై b ఫార్మేషన్లో ఉంటే ఎలా రాసుకోవచ్చు? లాగ్ a మైనస్ లాగ్ bగా రాసుకోవచ్చు కదా. సో x ఇంటూ లాగ్ 23 మైనస్ లాగ్ 10, ఇక్కడ బేస్లో ఏది లేకపోతే బై డిఫాల్ట్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3. ఓకే, సో x ఇంటూ log 23 మైనస్ log 10 బేస్ 10 వాల్యూ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 3. మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఎక్స్ ఒక్కటి ఇటు సైడ్ నుంచి ఈ వాల్యూని అవుట్ సైడ్ తీసుకొస్తున్నాం. ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/log 23 మైనస్ 1. సో మనకి ఏ వాల్యూ కావాలన్నా 1/x 1/y కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/x అంటే దీన్ని రివర్స్ చేసినప్పుడు ఈ మొత్తం ఏమవుతుంది? రెసిప్రోకల్ వస్తుంది అనమాట, అంటే లాగ్ 23 మైనస్ 1/3. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 1/x. ఓకే, ఇప్పుడు 1/y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో చూడండి 1/y చేయడానికి 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, సో ఈసారి ఈ కండిషన్ తీసుకుంటున్నాం, y కనుక్కోవాలి కదా. సో 1000 ఈజ్ నథింగ్ బట్ 10 క్యూబ్. సో బోత్ సైడ్స్ లాగరిథమ్స్ని అప్లై చేయండి. అప్లయింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో లాగ్ 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 క్యూబ్. ఓకే, సో లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్ కాబట్టి y లాగ్
0.23 ఈజ్ ఈక్వల్ టు 3 log 10. ఓకేనా? సేమ్ ఇందాకటి ప్రొసీజర్లోనే y log 0.23, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాము, 1 తర్వాత 2 zeros పెడతాం. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 log 10 బేస్ 10 అంటే వాల్యూ ఎంత నాన్న, 1 కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి y ఇంటూ లాగ్ a బై b ఫార్మేషన్లో ఉంది. లాగ్ a బై b ఫార్ములా ఏంటి, లాగ్ a మైనస్ లాగ్ b. ఓకే, సో లాగ్ 23 మైనస్ లాగ్ 100 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1. ఓకేనా, సో y ఇంటూ లాగ్ 23 మైనస్ లాగ్ 100 ఎలా రాసుకోవచ్చు, 10 స్క్వేర్ కదా. సో 10 స్క్వేర్ బేస్లో ఏది లేకపోతే బై డిఫాల్ట్ ఎంత తీసుకుంటాం, 10 తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 3. సో y లాగ్ 23 లాగ్ ఏ స్క్వేర్ ఫార్మేషన్లో ఉంది కదా, సో 2 అనేది ముందుకు వస్తుంది. 2 log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో నౌ y ఇంటూ లాగ్ 23 మైనస్ లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత, 1. సో 2 1s are 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు y వాల్యూ కావాలి, ఈ మొత్తాన్ని ఏం చేస్తాం, అవుట్ సైడే పంపిస్తాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 3 బై లాగ్ 23 మైనస్ 2. ఓకే, సో మనకు 1 బై y కావాలి కాబట్టి 1 బై y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ 2 బై 3. వైకి రెసిప్రోకల్ 1 బై y రాసాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ చేసి రాస్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి వాల్యూ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నా 1 బై x మైనస్ 1 బై y వాల్యూ కావాలి మనకి, అవునా. సో 1 బై x అంటే ఎంత వచ్చిందమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ 1 బై 3 మైనస్ లాగ్ 23 మైనస్ 2 బై 3. ఓకే, సో వాల్యూ అనేది ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి డినామినేటర్స్ రెండు కూడా ఏంటి, ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు కదా. డినామినేటర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకేనా, సో లాగ్ 23 మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ లాగ్ 23 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకే, సో లాగ్ ప్లస్ లాగ్ 23 మైనస్ లాగ్ 23 ఈజ్ క్యాన్సిల్, రిమైనింగ్ ఈజ్ మైనస్ 1 ప్లస్ 2 అంటే 2 మైనస్ 1 ఎంత, 1 బై 3. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై. ఓకే, సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇలా ప్రొసీజర్ చేసి చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ 7. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఇఫ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో సొల్యూషన్ చూడండి. సో హియర్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. ఓకే, సో అప్లయింగ్ లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ లాగరిథమ్స్ అప్లై చేస్తే లాగ్ 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్. ఇదే ఫార్మేషన్ లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్. లాగ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ. ఓకే, సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ కదా 1 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. సో సపరేట్ చేయండి అన్న, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 అంటే ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2. ఓకే, ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఈజ్ ఎక్స్ లాగ్ 2 ప్లస్ 1 into log 2 is log 2 is equal to 1 into log 3 is log 3 minus x into log 3 is x log 3. ఓకే, ఇప్పుడు చూడండి x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొద్దాము, ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకెళ్దాం. ఓకే, సో x log 2 ఇక్కడ ఉంది కదా, ఇంకా x టర్మ్ ఇక్కడ ఉంది. ఓకే, సో మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ x log 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఏముంది, log 3 ఉంది, దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ప్లస్ log 2 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ log 2. ఓకే, సో రెండిట్లోంచి x కామన్ తీయండి, x కామన్ తీస్తే log 2 ప్లస్ log 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇది ఎలా ఉంది, ఇలాగే రాసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏం లేదు, log 3 మైనస్ log 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ ఒక్కటే కావాలి నాన్న. సో ఎక్స్ని ఇటు సైడ్ నుంచి మొత్తాన్ని అవుట్ సైడ్ పంపిద్దాం.
which is x is equal to log 3 minus log 2 by ఇక్కడ మల్టిప్లై చేసింది, ఇటు వస్తే డివిజన్ కదా, సో log 2 ప్లస్ log 3. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెంబర్సే రావాలని లేదు, ఇలా కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు 9th సమ్ చూడండి. ఈజ్ ఫస్ట్ వన్, log 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి log 2 అనేది రేషనల్ అవుతుందా ఇర్రేషనల్ అవుతుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీంట్లోనే సెకండ్ ఉంది, నెక్స్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ వన్ log 2 అనేది రేషనల్ ఇర్రేషనల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం ఏం తీసుకుంటున్నామంటే ఇఫ్ log 2 ఈజ్ రేషనల్, log 2 రేషనల్ అవుతుంది అంటే రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయినా p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫార్మేషన్స్లో ఉంటాయి. అవునా, సో మనకి ఇచ్చింది కూడా అదే ఫార్మేషన్లో ఉంది అనుకుంటున్నాం. సో log 2 బేస్ ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ఫార్మేషన్లో ఉన్నట్టు p/q ఫార్మేషన్లో ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో లాగరిథమ్స్ని కనుక ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్లో రాస్తే ఎలా రాసుకోవచ్చు చూడండి, లాగరిథమ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. లాగరిథమ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా రాస్తాం నాన్న, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఆల్రెడీ ఇది ఫస్ట్ చెప్పుకున్న కండిషన్ అనమాట. ఓకే, సో దీన్ని అప్లై చేసుకొని రాసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి log 2 బేస్ 10ని మనం ఈ ఫార్మేషన్లో రాయాలి అంటే ఎలా రాసుకోవచ్చు, 2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ p/q. ఓకే, సో log x బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో మనకి p/q ఉంది అంటే ఏ పవర్ ఎన్ అంటే 10 పవర్ p/q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ అవుతుంది, ఎక్స్ ప్లస్లో 2 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఇలా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ డినామినేటర్ అవసరం లేదు, సో డినామినేటర్లో ఏముంది q ఉంది. ఈ q అనేది మనకి ఎప్పుడు పోతుందనా, న్యూమరేటర్ని qతో మల్టిప్లై చేసినప్పుడు డినామినేటర్ అనేది పోతుంది. అవునా, సో ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ qతో చేస్తున్నాం పవర్స్లో. ఓకే, మల్టిప్లైయింగ్ పవర్స్ విత్ qతో మల్టిప్లై చేస్తే 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ p/q హోల్ పవర్ q. ఓకే, సో ఇక్కడ q క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ p. ఓకేనా, సో మనకి ఇప్పుడు కండిషన్ అనేది ఏమొచ్చింది, 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ p వచ్చింది. ఓకే, సో 10ని ఎలా రాసుకోవచ్చు, 5 2s are 10 కదా, సో అలా రాసుకోవచ్చా. సో రాస్తే చూడండి, 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 హోల్ పవర్ p. ఓకే, సో దీన్ని సపరేట్గా రాస్తే 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ p ఇంటూ 2 పవర్ p. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 పవర్ pని ఇటు సైడ్ తీసుకురండి. సో 2 పవర్ q బై 2 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ p. ఓకే, ఇది ఎలా ఉంది, ఏ పవర్ m బై ఏ పవర్ n లాగా ఉంది. ఏ పవర్ m బై ఏ పవర్ n ఉంటే ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ m మైనస్ n రాయొచ్చు. సో 2 పవర్ q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ p. ఇది ఎందుకు రాసాము అంటే సిన్స్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ nగా రాసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఇది కండిషన్ వచ్చిందన్న. ఇప్పుడు చూడండి, సపోజ్ 2 పవర్స్లో వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. సపోజ్ 2 పవర్ 0 తీసుకున్నారు, వాల్యూ ఎంత 1. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ వాల్యూ 1. ఓకే, సో 2 పవర్ 1 తీసుకుంటే ఎంత వస్తుంది 2. 2 స్క్వేర్ తీసుకుంటే ఎంత వస్తుంది 4. 2 పవర్ 2 క్యూబ్ తీసుకుంటే ఎంత వస్తుంది 8 వస్తుంది. ఓకే, సో వాల్యూస్ అనేవి ఇలా వస్తున్నాయి. అదే 5 పవర్స్లో చూడండి, 5 పవర్ 0 తీసుకుంటే వాల్యూ 1. ఓకేనా, సో 5 పవర్ 1 తీసుకుంటే వాల్యూ 5. 5 స్క్వేర్ తీసుకుంటే 25. 5 క్యూబ్ తీసుకుంటే 125. ఓకే, సో అంటే 2తో పవర్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఏమొస్తున్నాయి, ఇవన్నీ ఏంటి ఈవెన్ వాల్యూస్ కదా. ఓకే, ఈవెన్ వాల్యూసే వస్తున్నాయి. అదే 5తో పవర్ చేసినప్పుడు ఏమొచ్చినాయి, అన్నీ కూడా
యూనిట్ ప్లేస్ అనేది 5 వచ్చింది. సో 2లో ఎక్కడన్నా మనకి యూనిట్ ప్లేస్ అనేది 5 వస్తుందా? రావట్లేదు. పోనీ 5లో మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి వస్తున్నాయా? రావట్లేదు. అంటే 2 పవర్లో ఏది వేసినా కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. 5 పవర్లో ఏది వేసినా కూడా ఏమొస్తుంది మనకి 5 యూనిట్స్ ప్లేస్లో 5 వస్తుంది. ఓకే, సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 1 కదా. అంటే పవర్లో ఎంత సో ఇక్కడ మనం కనుక జీరోని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే పీ ప్లేస్లో 5 పవర్ 0 ఈజ్ 0 అండ్ 2 పవర్ క్యూ మైనస్ పీ, అంటే పీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఏముంటుంది? 2 పవర్ క్యూ, అంటే ఏదో ఒక వాల్యూ అనేది వస్తుంది. సో ఈ రెండు అనేవి ఈక్వల్ అవుతాయా? అవ్వవు. ఎందుకు అంటే మనకి ఇక్కడ 5లోనే వాల్యూస్ అనేవి వస్తాయి, ఇక్కడేమో ఈవెన్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇది మొత్తం కూడా ఏమవుతుంది? ఈ రెండు ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు అవర్ ఎజంప్షన్. మనం తీసుకున్నటువంటి ఎజంప్షన్కి ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది. ఓకే, సో కాంట్రడిక్షన్ అనేది దేనికి వచ్చిందమ్మా? మనం log 2 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది. ఓకే, సో log 2 అనేది ఏమవుతుంది? log 2 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ప్రాబ్లం ఇచ్చినప్పుడు సాల్వ్ అనేది చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ సమ్లో log 100 అనేది ఎలా ప్రూవ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 9th సెకండ్ సమ్ చూడండి. log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. log 100 అనేది రేషనల్ అవుతుందా ఇర్రేషనల్ అవుతుందా ఆన్సర్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో log 100ని ఎలా రాసుకోవచ్చు? log 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో బేస్లో ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ 10. ఓకే, సో log a స్క్వేర్ ఉంటే log a పవర్ x ఉంటే x log a కదా. 2 log 10 base 10. So 10 base 10 value 1, which is 2 into 1 is equal to 2. అంటే log 100 వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఓకే, సో 2 అనేది ఎలాంటి నెంబర్ నాన్న? రేషనల్ కదా. ఓకే, therefore log 100 ఈజ్ రేషనల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంతటితో మనకి 1.5లో ఉండేటువంటి సమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.